నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనలో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ల సదస్సు వీక్షించేలా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణతో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటామని అన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతుంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని కలెక్టర్లు ఓనర్షిప్ చేసుకోవాలని అన్నారు. ప్రజలు మాకు సేవ చేసేందుకు అధికారం ఇచ్చారని, అధికారాన్ని సేవగా భావించాలని, అధికారం ప్రదర్శించకూడదని అన్నారు. మంచి ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలని, తప్పులు సరిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉందని అన్నారు. సూపర్ 6 పెట్టామని, ఒక్కొక్క కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. కలెక్టర్లు జిల్లా కేంద్రానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని, అలా వెళితేనే క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. ఆగస్టు నెలలో తాను కూడా గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలని, పరిశుభ్రంగా ఉండేలా చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు వినూత్నంగా పనిచేయాలని సీఎం తెలిపారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగించారు. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగరాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3ర్డ్లో ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం. నేను పోతూ ఉంటే
మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు, వాళ్ళు కూడా సైరన్ వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. తర్వాత రెండు ఈ విషయాలే కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఈజ్ ఎ రియాలిటీ టుడే. మీరు మాలుమూర గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసిపోయే రోజులు వచ్చేసాయి. నేను వాట్సాప్ గ్రూపులన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాపే తీసుకొస్తాం. ఆ యాప్లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు TCS ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా గ్రూప్కి అందరికి కలిసి ఒక యాప్ ఉంది. మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ని మనం రిలీజ్ చేస్తున్నాం. మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు, పలానప్పుడు పలానా కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్. ఒక కలెక్టర్సే కాదు, మినిస్టర్స్, ఇక్కడుండే సీనియర్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి. దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్. దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ టైం. సామాజిక రాజకీయ గొడవలు ఉంటాయి. మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. దుర్వ్యసనాలకు బానిసలై ఇద్దరు వ్యక్తిగత తగాదాలతో ఒకరు చనిపోతే దాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎటువంటిదో, ఎలాంటి విషయాలను ప్రోత్సహిస్తారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి లాంటి అప్రజాస్వామికవాది ఎవరూ ఉండరని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తిరుపతి నుండి విజయవాడ వెళుతూ మార్గమధ్యం ఒంగోలులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఎవరైనా చనిపోయినా, ప్రజలకు నష్టం జరిగినా ఢిల్లీలో ధర్నాలు చేయవచ్చని, కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ ధర్నాలు చేయడం వెనుక అసలు విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాస్వామిక విధానంపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 36 మందిపై రాజకీయ హత్యలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారని, చనిపోయిన వారి వివరాలు తెలియచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి సవాల్ విసిరినా ఇంతవరకు పేర్లు బయటకు చెప్పకుండా తోక ముడిచారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గత 5 ఏళ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగకూడదనే ఆశయంతో వైసీపీ నాయకులు ఉన్నట్లున్నారని, వారి ఆశలు అడియాసలవుతాయని అన్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు చెప్పినట్లు ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నామని, 15న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, 5 పథకాలపై సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. అంటే వాళ్ళకి ప్రజలకి మేలు జరగకూడదు అని ఆశతో ఉన్నట్టున్నారు. బట్ అటువంటి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతాయి. 100% అమలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా ఇస్తూ ఉన్నాము. 15వ తారీఖుకి అన్న క్యాంటీన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ది స్టార్ట్ చేశాము. 5 సంతకాలు ఆల్రెడీ పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత కూడా అటువంటి ఆశలు ఏంటంటే వాళ్ళు ఏదో రాత్రి కళ్ళ కంటా ఉన్నారు చెప్తే వేరేదే లేదు. ఇప్పుడు ఒక రైతు ప్రభుత్వ విధానాల మూలంగా చనిపోయినా, లేదా ఎవరైనా ఒక అమాయక ప్రజలు ఎవరికైనా నష్టం జరిగితే ఆ విషయాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీలో చేసినా దాన్ని ఏమైనా అర్థం చేసుకోవచ్చు, అది నష్టం జరుగుతుంది కదా. దుర్వ్యసనాలకి బానిసైపోయి గంజాయి వీటితో ఉన్న 2 యువకులు వ్యక్తిగత తగాదాలతో కొట్టుకొని అతను ప్రాణహాని జరిగితే దాన్ని తీసుకువెళ్ళాడంటే అతని ఆలోచన ఏమిటో, అతని విధానం ఏమిటో, ఎటువంటి వాటిని అతను ప్రోత్సహిస్తూ ఉంటాడో అర్థమవుతా ఉంది. ఆయన అంత అప్రజాస్వామికవాది ఇంకెవరు ఉండరు. ఆయన వచ్చి అసెంబ్లీలో ప్రజాస్వామ్యం అని మాట్లాడతాం ఎటువంటిదో. ఈ శాంతి భద్రతలన్నీ బాగానే 31 మంది చనిపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఛాలెంజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు. ఎవరో చిన్న లీడర్స్ ఛాలెంజ్ చేస్తే ఆయన స్థాయి నాది కాదనేది తప్పించుకోవచ్చు. సాక్షాత్ ముఖ్యమంత్రి నువ్వు చెప్పు, 31 మంది ఎవరు చనిపోయారో వాళ్ళ పేర్లు ఇవ్వు. నీకు సమాధానం చెప్తావంటే చెప్పుకోకుండా తోకముడిసిన వాళ్ళు ఏదో శాంతి భద్రతలు కరువైనాయి. ఈ 40 రోజుల్లోనా 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయో దాదాపు 1900 మంది, 600 మంది బీసీలు, 300-400 మంది ఎస్సీలు ప్రభుత్వ అరాచకానికి చనిపోయారు. ఎవరో కూడా శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యి కాదు, ప్రభుత్వం పెట్టిన అరాచకత్వం మూలంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా చేస్తారు. ఆ శాఖ నాకు పూర్తి సమాచారం లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ తప్పకుండా లోకేష్ బాబు గారు చెప్తే తప్పకుండా చేస్తారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ లోకేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్డీసీలు ఎస్ వరకుమార్, స్టెప్ సీఈఓ సుగుణమ్మ, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్లు ఎన్ వరకుమార్, సువర్ణమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గతంలో డయాలసిస్ రోగులు మార్కాపురం, నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదన్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు, డాక్టర్ ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషావలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్లు, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి ఇతర డాక్టర్స్ అందరము, మా చైర్మన్ గారు, మా జెడ్పీటీసీ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో 50 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 100 పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను 2014-18లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది. మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యకుమార్ గారు ఈరోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ మేము ఈరోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు రూరల్ ప్రాంతంతో పాటు మండల ప్రజలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా మహిళలు, మైనర్ బాలికలపై ఎలాంటి అసభ్యకరమైన ప్రవర్తనలు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఒంగోలు తాలూకా పిఎస్కు మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా గంజాయి నిర్మూలన మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటాము. అలాగే ఒంగోలు టౌను మరియు రూరల్ పరిధిలో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు వారిపై ప్రత్యేకమైన నిఘా పెంచి ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకుంటాం. దీనిపై మహిళల భద్రత మేరకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాంతి భద్రతలను కాపాడటం, సైబర్ నేరాలు, ప్రజలు సైబర్ నేరాలను పడకుండా అందరికీ ఒంగోలు మండలం తాలూకా పరిధిలో ఉన్న మండలము మరియు టౌన్లో వివిధ అవగాహన కార్యక్రమాలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తారు. పీజీ విద్యార్థుల చదువులకు భంగం కలిగించి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నెల్లూరు విభాగం అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఆటంకంగా ఉన్న జీవో నెంబర్ 77ను రద్దు చేస్తారని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో గురించి మాట్లాడడం లేదని రాజశేఖర్ అన్నారు. 77 జీవో రద్దు చేస్తే పీజీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం ఉందని తెలిపారు. రద్దు కాని ఎడల ఒక్కొక్క విద్యార్థి 60,000, 70,000 పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. ధర్నా కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ హౌస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకులం పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి
మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు దాటాక తెప్పతీగలం అనేటువంటి చందంలో వ్యవహరిస్తున్నారు. విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం మొత్తం ఒక తాటిపైకి వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని 11 సీట్లకు పరిమితం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా మీరు కూడా కావాలనుకుంటే మాట తప్పడం మడమ తిప్పడం మా అలవాటే అనుకుంటే నారా లోకేష్ గారు బాగా వినండి, రానున్నటువంటి 2029 సార్వత్రిక ఎలక్షన్లో కూడా మీకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి వెంటనే మీరు జీవో నెంబర్ 76ను రద్దు చేసి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఎంతోమంది డిగ్రీ ఫెయిల్ విద్యను అభ్యసించి పీజీ చదవాలనేటువంటి ఆశలు గల్లంతం చేసే విధంగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చకముందే జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ఏబీవీపీ మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకయ్యా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి యోగాలం పాదయాత్రలు చెప్పిన విధంగానే పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు పెద్దపీట వేసి నేను చూస్తానని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క పదవి ఎక్కిన తర్వాత కూడా ఈ విద్యార్థులు గుర్తుకు రాలేదా? పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తకుండా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా నానా రకాలమైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది. పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఏనేట్లా రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ఏబీవీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తుంది ఏబీవీ. ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జాతీయ సమావేశాల గోడ పత్రికను ఆవిష్కరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గన్నులు కేటాయించాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పీవీఆర్ చౌదరి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాటిబండ్ల సిద్దయ్య, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాలు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఇది రాబోయేటటువంటి జాతీయ కాన్ఫరెన్స్కి సన్నాహంగా జరగబోతుంది. దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడ సమ్మేళనాలు జరుగుతాయి. ఆ తర్వాత కాన్ఫరెన్స్కి రెడీ అవుతాం జరుగుద్ది అనమాట. సరే, ముఖ్యంగా ఏమిటంటే చూస్తున్నాం వాటి రాజకీయ పరిణామాలు. నేషనల్గా ఇది ఏదైతే ఎన్డీఏ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పార్టీల కలయికతోటి వాళ్ళకు పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా దుందుడుకు విధానాలను మాత్రం వెనక తగ్గించినటువంటి పరిస్థితి అయితే లేదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అలాగే జాతీయంగానే ఉంచాలని, ప్రైవేట్ పరం చేయకూడదని మనం చాలా కాలంగా అయితే పోరాడుతున్నామో దానికి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య, దానికి ప్రైవేట్గా గనులు లేకపోవడం అనే సమస్య ఏదైతే ఉందో విశాఖపట్నానికి గనులు కేటాయించాలనేది ప్రధానంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే స్కీమ్ కార్మికులు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కార్మికుల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను మొత్తం 4 కోట్లుగా క్రోడీకరించబడ్డాయో వాటిని రద్దు చేసి వీళ్ళు ఎప్పటిలాగానే ఆ కార్మిక చట్టాలు ఏదైతే వాటిని పునరుద్ధరించాలని. ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగినటువంటి లోపాలను, తప్పిదాలను చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యవర్గం నిర్ణయించే విధానాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో ఉద్యోగ కార్మికులు ఊపిరాడక అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం చైతన్యమై గత ఇబ్బందుల నుంచి తేరుకొని భవిష్యత్తులో మనం సాగించే పోరాటాలకి సన్నద్ధం కావాలని చెప్పి వారి హక్కుల్ని, చట్టాలను అమలు చేసిన జరిగే ఆందోళనలో భాగస్వామ్యం విధంగా తీర్మానాలు జరుగుతాయి. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు అన్నవసతి కల్పించారు. కార్యక్రమాన్ని టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడి అప్పటి నుంచి పేదలకు అండగా ఉంటుందన్నారు. 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ల ద్వారా
5 రూపాయలకే ఒక్క పూట భోజనం సదుపాయం కల్పించారని, ఇక తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పూర్తిగా రద్దు చేసి పేదలను బజార్న పడేసిందన్నారు. 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దాతల సాయంతో నగరంలో 4 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని, ఈ నెల 15 నుండి లాంఛనంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్నారు. అప్పటి వరకు దాతల సాయంతో భోజనం ఏర్పాట్లు అందిస్తున్నామని, ఐటీడీపీ నాయకులు ఖర్చుతో పేదలకు భోజనం ఏర్పాట్లు చేసినందుకు వారిని అభినందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీపీ సభ్యులు గోపు వీరాంజనేయులు, శ్రీకాకుళం సత్యనారాయణ, భాస్కర్, ఎస్కే ఆరిఫా, లక్ష్మణరావు, ఎంఎస్ నారాయణ, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి శాస్త్రత్వ పద్ధతిగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఈలోపు గత 45-47 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్, ఎన్టీ రామారావు ఏదైతే పేదవాడి కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆయన మాటని నెరవేర్చడం కోసం నిరంతరంగా 47 రోజుల పాటు ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, దాతలైతేనే ముందుకొచ్చి ఈ క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు ఐటీడీపీ బృందం ఎవరైతే మా ఐటీడీపీ సభ్యులు ఉన్నారో వారందరూ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పేదలకు అన్నం పెట్టడం కోసము అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారము ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకారంతో అన్నా క్యాంటీన్లలో పేదవాళ్లకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగనే ఐటీడీపీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మేము కూడా మా వంతుగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్లకు అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించడం కోసం మేము ఈరోజు అన్నదానం చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒంగోలునే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో రోజుకి ఒకళ్ళు దాతల లెక్కన ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుండి అన్నా క్యాంటీన్లో ఐటీడీపీ తరఫున స్పాన్సర్ చేసి అన్నా క్యాంటీన్ వృద్ధులకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కేవీ రామిరెడ్డి డిమాండ్ చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్కు కేటాయించాల్సిన కృష్ణా జలాలను రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల శాఖతో ప్రత్యేకించి మాట్లాడి నీటి కేటాయింపులో అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. దీనితో పాటు ఎగువ రాష్ట్రాలు కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఏపీకి రావాల్సిన నీటిని మళ్లిస్తున్నారని, దీనిపై కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సాగర్ జలాల కేటాయింపుపై అన్ని కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, గుంటూరు ప్రసాద్, పావులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లను కలవటం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే కృష్ణానదిలో ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీటిని మొత్తం కూడా పైనే నిల్వ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి.
దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వరదలప్పుడు నష్టపోతూ ఉంది, కరువుతోటి నష్టపోతూ ఉంది. ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానివ్వండి, అంత ముందు ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ కానివ్వండి, ముందు కట్టినటువంటి ప్రాజెక్టులకి ముందు కేటాయింపులు అనేది జరగాలనేది ఒప్పందంలో ఉంటే దానికి భిన్నంగా ఇవాళ పై రాష్ట్రాల వాళ్ళు మొత్తం నీటిని తోడేసుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు వినిపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, రైతు సంఘాలని, ఇతర ప్రజాస్వామ్యవాదులందరినీ సమావేశపరచడం ద్వారా వారి అభిప్రాయాలు తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మన రాష్ట్ర వాదనలు వినిపించి మన రాష్ట్రానికి నష్టం లేని విధంగా మన వాదనలు వినిపించడం ద్వారా మన హక్కుల్ని, నీటి హక్కుల్ని కాపాడాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మేదరమిట్లలోని సింథైట్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 10 ఏళ్లుగా ఈ కోరును భరించలేకపోతున్నామని, 3 రోజుల నుంచి కోరు మరీ విపరీతంగా వస్తోందని, వెంటనే ఫ్యాక్టరీని ఆపాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులపై ఫ్యాక్టరీ అధికారులు దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అలాగని మా జీవితాలను పణంగా పెట్టలేమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12,000 మందికి పైగా జనాభా ఉన్న మేదరమిట్లకే ఈ కోరు పరిమితం కాలేదని, చుట్టుప్రక్కల ఉన్న తమ్మవరం, అనమనమూరు, తిమ్మనపాలెం గ్రామాల ప్రజలు కూడా కోరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ఫ్యాక్టరీకి వెళ్లి మా బాధలు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. 2-3 రోజులు తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కోరును తట్టుకోలేక మహిళలు, గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడుతున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు గ్రామస్తులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ముందు గ్రామస్తులు నిరసన చేపట్టేందుకు టెంట్లు వేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ఘట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లాలోని చిరుద్యోగులు, స్కీమ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్స్, బిఎల్ఓ తదితర సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితో పాటు గ్రామ పంచాయతీ, స్వచ్ఛ భారత్, ప్రకృతి వ్యవసాయ కార్మికుల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్సుల బకాయిలు, పండుగల అలవెన్సులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీపీ కొండారెడ్డి డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు, అత్తింటి శ్రీనివాసరావు, కల్పన, యు ఆదిలక్ష్మి, మాధవి, పరిశుద్ధమ్మ, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి వివిధ స్కీముల్లో పనిచేసేటువంటి కార్మికుల్ని ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తొలగిస్తూ ఉంది. ఈ తొలగింపులు ఆపాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ధర్నా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ధర్నా జరుగుతూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వివోఏలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మధ్యాహ్న భోజనం కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళల్లో గత ప్రభుత్వం కూడా కొంతమంది రాజకీయ కారణాలతో తొలగించింది. ఆ సందర్భంగా సిఐటి పోట్లాడి వారికి అండగా ఉంది. కొంతమంది తొలగింపులను ఆపడానికి కాసిన ప్రయత్నం కూడా చేశాం.
అదే సందర్భంలో ఈ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏ ఒక్క ఉద్యోగిని తొలగించను, అందరినీ కొనసాగిస్తానని చెబుతున్నారు. కానీ కింద స్థాయిలోకి వచ్చేకి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు వాళ్ళ రాజకీయ కారణాలతో వాళ్ళ సొంత మనుషుల్ని నియామకం చేసుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రకరకాల చిరు ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నది. ప్రకాశం జిల్లాలో 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని, ఒక 600 వరకు విఏఓల్ని, ఒక 20 మంది మున్సిపల్ కార్మికుల్ని, 350 మంది మధ్యాహ్న భోజన వర్కర్లని, ఒక 15 మంది స్కూల్ స్వీపర్లని తొలగించింది. మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే ఉద్యోగ నియామకాలు, బ్యాంకు జీతాలు సిఎంఎఫ్ఎస్లో రికార్డు అయినాయి, జాబ్ చార్ట్ ఉంది. అసలు ఈ తొలగించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది, ఈ రాజకీయ నాయకులకు ఎక్కడుంది? అందుకని మేము అడుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు అధికారం ఇచ్చింది వీళ్ళని పరిపాలించమని, వీళ్ళ ఉపాధిని తీసేయమని కానీ తొలగించమని కాదు. అందుకని ఈ ప్రభుత్వ యొక్క ఆలోచన మార్చుకోవాలా. మేమైతే సేవిటీగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పాం, అర్జీ ఇచ్చాం, వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అర్జీలు ఇచ్చాం. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అసెంబ్లీ సెషన్స్ ముందు చెలో అసెంబ్లీ నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సామాన్య మధ్యతరగతి ప్రజలు కట్టే పన్నులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ వారి రుణాలను ఏకపక్షంగా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ దివాలా కోరుతనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీ క్విట్ కార్పొరేట్ దినంగా ప్రకటిస్తూ జిల్లా కేంద్రంలోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన దినంగా పాటిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగిన రైతు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో నిరసన కార్యక్రమాన్ని వివరించారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను పాటించకుండా పేద మధ్యతరగతి ప్రజల పొట్టకొడుతూ పరిపాలన సాగిస్తుందని సంఘ నాయకులు విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలు జీఎస్టీ రూపంలో కడుతున్న లక్షల కోట్లను కేవలం 24 మంది కార్పొరేట్ సంస్థలకు అప్పుగా ఇచ్చి వారి రుణాలను మాఫీ చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 70% ప్రజలు 64% పన్నుల రూపంలో చెల్లిస్తుంటే కేవలం 21 మంది కుబేర వ్యాపారస్తులు ఆస్తుల విలువ మొత్తం 47% ఉందని, వీరు చెల్లిస్తుంది కేవలం 3% మాత్రమే అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పరిపాలనకు నిరసనగా క్విట్ కార్పొరేట్ దినంగా ప్రకటిస్తూ 9వ తేదీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, కె వీరారెడ్డి, నాగరాజు, మారెళ్ల సాయి, పివిఆర్ చౌదరి, కంకణాల ఆంజనేయులు, కొత్తకోట వెంకటేశ్వర్లు, పెంట్యాల హనుమంతరావు, షేక్షా మాబు, జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. క్విట్ కార్పొరేషన్ అనేటటువంటి పేరు మీద ఆగస్టు 9న జిల్లాలోనూ వీలైనన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేయమని మనకి పిలిపించారు. ఆర్థిక అసమానతలు అనేటటువంటి విషయం మన దేశాన్ని దోచుకోవటమే లక్ష్యంగా చట్టాలతోటి దోచుకోవడం, అనుకూలమైనటువంటి చట్టాలను అవసరమైనప్పుడల్లా రూపొందించుకుంటూ వాళ్ళ ప్రయోజనాన్ని నిరాటంకంగా కొనసాగించినటువంటి బ్రిటిషర్ల కన్నా కూడా ఈనాడు ఈ బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చేస్తున్న చట్టాలు, వ్యవహరిస్తున్న పరిపాలనా విధానము అసమానతలు ఇంకా తీవ్రంగా పెంచేవిగా ఉన్నాయి. ఇది మన రాజ్యాంగానికి విరుద్ధం. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో దాన్ని అణగదొక్కడానికి, దాన్ని భిన్నంగా వ్యాపారస్తులకి సంపదలను పోగేసిపెట్టడానికి అనుకునేమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం చేసే క్రమం. అదిగో వాళ్ళకి ఇష్టమైనటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఆదానీ, వేదాంత అనిల్ అగర్వాల్, అలాగే బిర్లా గ్రూప్ వాళ్ళకి దోషి పెట్టడానికి, అప్పు కట్టవలసిన అవసరం లేకుండా రద్దు చేయించుకున్న సంవత్సరంలో మళ్ళీ వాళ్ళకి అందరూ అప్పులు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు పంపినటువంటి దుండగీడు, దొంగ, దేశద్రోహి అయినటువంటి
ఈ నరేంద్ర మోదీ పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగం నుంచి కార్పొరేట్ల మొత్తాన్ని తొలగించాలి, కార్పొరేట్ని బహిష్కరించాలని చెప్పి నినాదంతో నిరసన కార్యక్రమాలు జరపాలని పిలిపించింది. దాంట్లో భాగంగానే దానికి ప్రిపరేషన్గా వాడు ఇక్కడ కూర్చున్నాం. ఈ 9వ తేదీన వీలైనంత ఎక్కువ మండలాల్లో, జిల్లా సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుతాం. దీంట్లో మద్దతు ఇచ్చే పార్టీలైనటువంటి ప్రధానమైన పార్టీ టీడీపీ కూడా ఈ విధానాలని సపోర్ట్ చేస్తూ ఉంది. దీని మూలంగా రైతాంగానికి చాలా నష్టం జరుగుద్ది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు జరుపుతారు అనేటువంటి విశ్వాసం కూడా లేనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది తప్పని రైతులు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాన్ని రద్దు చేస్తూ సంతకం అయితే చేశారు, కానీ మరొక రూపంలో అదే చట్టాన్ని ఇది తీసుకురావడానికి అవకాశం ఉంది. అట్లా చేయకూడదని చెప్పి కూడా మేము రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి జనాభా శాతం దాదాపుగా 60% మంది ప్రజానీకం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటే బడ్జెట్లో కేటాయించింది 3.45% మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున 60% మందికి పైగా ప్రజానీకం ఈ రంగం మీద ఆధారపడి ఉంటే కేటాయింపులు చూస్తే చాలా స్వల్పంగా ఉన్నాయి. కానీ కార్పొరేట్లకి అనుకూలంగా ఈ బడ్జెట్ కూడా రూపకల్పన చేయబడింది అనేది దాని మీదే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మన జిల్లాలో కూడా దీన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. మన అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో పోలవరం నిర్మించడం ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటే దాన్ని కనీసం బడ్జెట్లో మేము ఇంత కేటాయిస్తున్నామని చెప్పకుండా అంతా మేము చూసుకుంటామని గాలి మాటలు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దళిత మహాసభ, దళిత సంఘాల ఐక్యవేదిక, మాల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరం జూలియన్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అన్నారు. నగరంలోని అంబేద్కర్ గ్రంథాలయంలో దళిత మహాసభ, మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని వెంగళరావు అన్నారు. తీర్పును వ్యతిరేకిస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుందన్నారు. పిటిషన్ వేసిన అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదం పేరుతో ఎస్సీలను 2 వర్గాలుగా విభజించి ఓటింగ్ యంత్రాలుగా వాడుకుంటున్నారని తెలిపారు. వర్గీకరణ తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాంగ వ్యతిరేకంగా వర్గీకరణ తీర్పు జరిగిందని తెలిపారు. అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వాటికి మాలలు వ్యతిరేకంగా ఉంటారని, తగిన రీతిలో తగిన సమయంలో తీర్పులు ఇస్తారన్నారు. సమావేశంలో దళిత మహాసభ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరిగా రమేష్ బాబు, కొమ్మూరు ప్రకాష్, మాల మహానాడు అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వర్గీకరణ అనేది మరి ఏ నిష్పత్తి ప్రకారం చేస్తారో కూడా ఇంత మటుకు స్పష్టమైన అవగాహన వాళ్ళకే లేదు. ఎందుకంటే భారతదేశం యొక్క జనాభా గణన తీయలేదు. ఎస్సీలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ సబ్ కాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా ఇంత మటుకు లెక్కలు తేల్చలేదు. ఇది మోడీ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్న వర్గీకరణ తప్ప ఇది నిజంగా దళితులకు న్యాయం జరగదు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న మానవులందరూ కూడా ఐక్యతమై మరి కొంతమంది ఉద్యోగాలు పొంది పేబ్యాక్ ఇన్ సొసైటీ అని సొసైటీకి ఉపయోగపడకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడుతున్నారే తప్ప మరి ఈరోజు పేబ్యాక్ ఇన్ సొసైటీకి ఉపయోగపట్ల వీళ్ళంతా కూడా ఏకమవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దేశంలో మొత్తం కూడా ప్రపంచం ఉన్న భారతదేశంలో ఉన్న ఎస్సీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ వర్గీకరణని వ్యతిరేకించి రాజ్యాధికారం దిశగా పయనిస్తారని, దీనికోసం భవిష్యత్తులో
భారీ బహిరంగ సభలు ఉద్యమాలు చేసి దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పని దళిత మహాసభ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఆ రోజున ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఏకదాటిగా మాలలో 5 లక్షల మంది సెక్రటరియట్ ముట్టడి, చలో హైదరాబాద్ సెక్రటరియట్ ముట్టడి చేసి ఆ రోజున సుప్రీంకోర్టు ద్వారా దీన్ని రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క తీర్పును, సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టి ఈ రోజున బీజేపీ గవర్నమెంటు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక అక్రమైనటువంటి ఒకరి రూపంలో ఈరోజు తీర్పు ఇవ్వడం అనేది హేయమైన చర్య. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ని ఆ రాజ్యాంగానికి అవరోధంగా ఈ రోజున ఈ యొక్క వర్గీకరణ ఇష్యూ జీవో పాస్ చేయడం జరిగింది. కానీ దీన్ని రివ్యూ పిటిషన్ ద్వారా మాల మహానాడు వేస్తున్న క్రమంలో విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే అంశం ఈ పాలక పార్టీలు పావులుగా వాడుకుంటూ ఎస్సీ ఎస్టీలని ఓట్ బ్యాంకుగా మలుచుకోవటానికి వాళ్ళ యొక్క పాచికలు పన్నుతూ అందులో భాగంగానే సుప్రీంకోర్టు 6:1 ధర్మాసనాన్ని ప్రలోభపెట్టి మోడీ తన అంతరంగ అంటే పాలక పార్టీల్లో ఆంతరంగ భద్రత ప్రభుత్వాలు పోషిస్తూ ఉంటాయి. ఇక్కడ మోడీకి ప్రధానంగా ఆంతరంగిక భద్రత ఆర్ఎస్ఎస్ ఆ యొక్క భద్రతని అది ప్రోత్సహిస్తూ ఉంది. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఒక జీవో ఇచ్చారు. ఏ రాష్ట్రాలకు కూడా అధికారాలు లేవు, స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. అది ఒక పార్లమెంటుకి అధికారం ఉంది అమెండ్మెంట్ ద్వారా తప్ప ఏ రాష్ట్రాలు కూడా ఏ కోర్టులు కూడా దీంట్లో జోక్యం ఉండకూడదని చెప్పేసి స్పష్టమైన తీర్పుని 2004లో ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీ యొక్క వర్గీకరణ సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో 9 మందితో కూడా ధర్మాసనానికి రివ్యూ పిటిషన్ వేయడం జరుగుతుంది. దేశవ్యాప్త ఉద్యమాలు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. రిజర్వేషన్లు పెంచండి, రిజర్వేషన్లు పెంచేదానికి మేధావులు, ప్రజా సంఘాలు మద్దతుగా ఉండాలి తప్ప యొక్క కులాలను విడగొడటానికి మాత్రం ఎవరు కూడా ప్రోత్సహించకూడదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో రివ్యూ టు రియాక్ట్ కార్యక్రమాన్ని ఒంగోలు ఏనుగు చెట్టు వద్ద ఉన్న విడిదిల్లో నిర్వహించారు. ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీఐ సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జేసీ పూర్వ అధ్యక్షులు, జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. జేసీఐ రాష్ట్ర సభలను ఒంగోలులో నిర్వహించడం సంతోషకరమని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కోనంకి వరుణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రెసిడెంట్కు, జేసీఐ ఒంగోలు సభ్యులకు, జేకాం చైర్మన్ అండ్ ఓకే So today's event been a pleasure to invite. Is hereby called to order. That government should be of laws rather than of men. That its great treasure lies in human personality and the service to సార్
ఈ ఒంగోలులో రాష్ట్ర స్థాయి మీటింగ్స్ అన్నీ కూడా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో 4 విభాగాలుగా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మొదటిగా రివ్యూ టు రియాక్ట్ అనేసి జేసీఐ జోన్ 26లో ఉన్నటువంటి 39 మంది ప్రెసిడెంట్లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఈవెంట్లో వాళ్ళు పాల్గొని ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మరియు ముందు వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించారు. అలాగే జేఏసీ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.